జగదేవ్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంపలి కరుణాకర్ నాయకత్వంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్పై బాధ్యులైన కేంద్ర మంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను అణచివేయడం కంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శాంతియుత నిరసన ప్రజాస్వామ్య హక్కులతో భాగమని, ప్రజల గొంతుకను అణచివేసే చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ప్రజల సమస్యలు, విద్యార్థుల భవిష్యత్తు వంటి కీలక అంశాల్లో రాజకీయాలకు అతీతంగా జవాబుదారీతనం, పారదర్శకత, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని ఈ నిరసన ద్వారా పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, చిలుకూరి మహేందర్ రెడ్డి, సర్పంచులు మహేష్, విద్యాధర్, ఓం ప్రకాష్, తనీష్, హేమ బాలమ్మ, సురేష్, కృష్ణ, మండల నాయకులు మల్లేశం, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, గాల్రెడ్డి, దయాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లికార్జున్ రెడ్డి, రాజేందర్, రామ్రెడ్డి, రాగుల రాజు, దండె వెంకటేష్, వార్డు సభ్యులు బింగి నరసింహులు, ఎండి అజీజ్, గుబ్బ శ్రీనివాస్, అమరరాము, జాంగీర్, మహేందర్ రెడ్డి, సుధాకర్, మునీర్, తిరుపతి రెడ్డి, అయూబ్, కొంపెల్లి భాను, మహేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నీట్ విద్యార్థులకు అన్యాయం జరిగింది. పేపర్లు లీక్ చేయడము ఈ మోడీ గారి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా అనిపిస్తుంది. గత 12 సంవత్సరాల నుంచి 20 సార్లు ఇంతవరకు నీట్ పరీక్ష పెట్టి 20 సార్లు లీక్ చేసిన ఘనత బీజేపీ ఎమ్మెల్యేలది, బీజేపీ ఎంపీలది. దాంతో విద్యార్థులందరికీ అందరి చదువులు నిర్వీర్యమై లీక్ చేసిన వాళ్ళకే రావడం జరగడంతో పాటు అందరు విద్యార్థులు ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర సిజేపీ పార్టీ ద్వారా బొద్దింకల పార్టీ అని మొన్న కాక్రోచ్ పార్టీ అని మన సీజే గారు అనడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేరి నిరసన తెలిపి మా విద్యార్థులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో నిరసన తెలపడం జరుగుతుంది. ఆ నిరసనలో భాగంగా వాళ్ళను లాఠీచార్జీ చేసి వాళ్ళకు చదువులీరా బాబు అంటే రక్తం చేతులు పెట్టి తోలిన ఘనత ఇవాళ మన బీజేపీ ప్రభుత్వానికి. అలాగే దానికి గాను మన పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు ఈ విద్యార్థులందరికీ మేము అండగా ఉంటామనే ఆలోచనతోటి ఆయన దీక్ష చేస్తే అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఈరోజు అంతటా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థులకు మద్దతుగా మేము నీట్ విద్యార్థులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందుకు గాను ధర్మేంద్ర ప్రధాన్ గారు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ తో ఈ నిరసన కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. కావున వెంటనే రాజీనామా చేయించి బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నీటి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తారని ఈ సందర్భంగా చూసే వరకు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పోరాటాలు ఆగామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భారత ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున హెచ్చరిస్తున్నాం. 5 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ గారు మన జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాదీక్ష చేయడం జరిగింది. మన నీటి విద్యార్థులకు పేపర్ లీకేజీ ఇంకా కొందరు విద్యార్థులు చనిపోవడం జరిగింది. చాలా మంది కుటుంబాలు రోడ్డుకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఒకసారి రాసుడే ఎగ్జామ్ ప్రిపేర్ అవుడే ఒకసారి మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళ మొత్తం స్ట్రెస్ కానీ వాళ్ళ లైఫ్ మొత్తం ఖరాబ్ అయ్యే పరిస్థితుల్లో సోనం వాంగ్చుక్ గారు ఒక సామాజిక కార్యకర్త గత 25 నుంచి దీక్ష చేస్తుంటే గత మోడీ ప్రభుత్వము అమిత్ షా గారు విచ్చలవిడిగా వాళ్ళ మీదకి పోలీసులను ఉచిగొల్పి వాళ్ళను విద్యార్థులను చూడకుండా విపరీతమైన దాడి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. దానికి నిరసనగా ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మన ఎల్ఓపీ లీడర్ రాహుల్ గాంధీ గారు దాన్ని పార్లమెంట్ లో చర్చించాలని కోరితే కనీసం పార్లమెంట్ లో అవకాశం ఇవ్వకుండా స్పీకర్ నెట్టేసి దానికి నిరసనగా మోడీ నివాసం దగ్గరికి పోయి మన ఎంపీలు 100 మంది ఎంపీలు మరి ఎల్ఓపీ రాహుల్ గాంధీ గారు పోయి నిరసన చేయడం జరిగింది. దానికి రాహుల్ గాంధీ గారు కూడా 3 గంటల రీసెర్చ్ చేస్తే రాహుల్ గాంధీ బ్లడ్ వస్తుంటే గుంజి పోలీసులు ఆయన అరెస్ట్ చేయండి. దానికి నిరసనగానే దేశం మొత్తము దేశవ్యాప్తంగా కూడా
నిరసన చేయడం జరుగుతుంది. ఈ మోడీ ప్రధానమంత్రి మన మోడీ గారు మరియు మన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఆ విద్యార్థులకు న్యాయం జరగాలి. ఆ చనిపోయిన విద్యార్థులకు కూడా ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం వెంటనే అందజేయాలి. దానికి నిరసనగానే మన దేశవ్యాప్తంగా మన కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేయండి. కావున ఈ మోడీ ప్రభుత్వాన్ని మనం పరదలుస్తని అందరికీ విద్యార్థులకు కానీ మనకు కానీ న్యాయం జరుగుతుంది. దీని అందరూ దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే కాలంలో మోడీని మనం సాగనపోవాల్సిన అవసరం ఉంది. ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు, విద్యార్థుల కొరకు నిరసన తెలిపినందుకు, అరెస్ట్ చేసినందుకు ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా జయదేపూర్ మండలంలో ముఖ్య నాయకులు అందరూ కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు నీట్ పరీక్షను లీక్ చేసి వాళ్ళకు న్యాయం చేయమని వాళ్ళు నిరసన చేపడితే వాళ్ళను లాఠీ చార్జ్ చేసి కొట్టి అందరినీ బంధించినందుకు రాహుల్ గాంధీ గారు నిరసన తెలిపింది. దానికి గాను కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా చేస్తుంది. దానిగా ప్రధానమంత్రి మోడీ విద్యార్థులకు క్షమాపణ చెప్పి విద్యార్థులకు న్యాయం చేయాలని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి, జాతీయ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, వెంటనే చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఉంది. అంటే బీజేపీ ప్రభుత్వం మోడీ హయాంలో ఉన్నటువంటి మంత్రులు ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తున్నా గానీ వారి తప్పులను కప్పిపుచ్చుతూ నేడు మోడీ ప్రభుత్వం దొంగ వైఖరి వ్యవహరిస్తుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది ఈ నీట్ ఎగ్జామ్ ని రాశారు. అంత మంచిగా అందరూ ప్రిపేర్ అయి రాసిన ఎగ్జామ్ ని పేపర్ లీక్ చేయడం అనేది చాలా విషాదకరమైన ఘటన. ఎందుకంటే వాళ్ళు చెప్పడం, కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఏముందంటే అందులో పెద్దగా లీక్ కాలేదు, ఏదో ప్రింటింగ్ ప్రెస్ లో కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు కొన్ని లీక్ అయినట్టున్నాయి అంటారు. అంటే నేడు నీట్ భవిష్యత్తును వీళ్ళు తీసుకెళ్లి అంగట్లో బఠానీలు అమ్ముకునే పేపర్లలా చేసిరు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కదిలి వచ్చి, అన్ని పార్టీలు ఆల్ ఫ్రంట్ కూడా కదిలి వచ్చి నరేంద్ర మోడీ గారి నివాసాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నించినాయి. ఈ క్షణంలో విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి మోడీ ప్రభుత్వం వారిపై లాఠీలు రులిపి వాళ్ళ రక్తం కళ్ళ చూసి తీవ్రంగా వాళ్ళ వేదనకు గురి చేసింది. ఏ ప్రభుత్వం అయితే విద్యార్థుల పట్ల మొండి వైఖరి వహిస్తూ వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూస్తుందో అలాంటి ప్రభుత్వం కుప్పకూలగా తప్పదు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం, అయ్యా మోడీ గారు, మీరు విద్యార్థులకు న్యాయం చేయమంటే వారి రక్తం కళ్ళ చూశారు. ఖచ్చితంగా మీ ప్రభుత్వం అనేది కుప్పకూలగా తప్పదు. మీ ప్రభుత్వం ఎలా ఉందంటే, మీ ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు, అయ్యా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఆయన ఎడ్యుకేషన్ ఏంది, ఆయన చదివింది ఏంది, ఆయనకి ఎలాంటి మంత్రి అనేది మీరు ఇచ్చిర్రు? ఒక విద్య గురించి తెలియని వాడు విద్యాశాఖ మంత్రి అయితే ఏ విధంగా ఉంటది అనేది దీనికి పెద్ద ఉదాహరణ. మనం అందరం డిమాండ్ చేసేది ఏంటంటే మోడీ ప్రభుత్వం వెంటనే తన మంత్రివర్గంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేసి నీటి విద్యార్థులకు క్షమాపణ చెప్పి ఎవరినైతే లాఠీ చార్జ్ చేశారో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు దేశ విద్యార్థుల తరఫున పోరాడుతున్నటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఈడ్చుకు వెళ్లి పోలీసులు అరెస్ట్ చేయడం అది సబబు కాదు. మీరు ఎంత అయితే రాహుల్ గాంధీని అనగదొక్కాలని చూస్తారో ఆయన అంత పైకి వచ్చి రాబోయే ఆ ప్రధాని ఆయన్నే అయి విద్యార్థులకు న్యాయం ఖచ్చితంగా చేస్తాడో. మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున, మా ఆంచారెడ్డి గారి తరఫున ఆమె పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం జయదేపూర్ మండలంలో చేపట్టడం జరిగింది. దీనికి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.